Hello viewers, welcome to What It Is. సో ఈ రోజు మనం వచ్చేసాం తార్నాకలోని జాన్ బోర్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కి. మరి ఇక్కడ ఉన్న షెఫ్ రాజేష్ గారు ఎలాంటి డిఫరెంట్ అండ్ యమ్మీ ఐటమ్స్ ని మనకి పరిచయం చేస్తున్నారో తెలుసుకుందామా? సో లెట్ us start today's What It Is. హలో రాజేష్ గారు. హాయ్ పద్మిని. వెల్కమ్ టు What It Is. థాంక్యూ అండి. హౌ ఆర్ యు? ఫైన్, బాగున్నానండి. ఓకే, సో ఈ రోజు మాకేం ఐటమ్స్ చూపించబోతున్నారు? ఒకటి వచ్చేసి చిక్ పీ సలాడ్ అండి. చిక్ పీ సలాడ్. అవును. ఓకే. ఇంకోటి వచ్చేసి ఆలూ పనీర్ టిక్కీ. ఆలూ పనీర్ టిక్కీ. సూపర్. రెండు వెజ్ ఐటమ్స్ అండి, రెడీగా ఉంది, కాసుకోండి. నేను కూడా కాసుకున్నా ఇక్కడ తినేయడానికి. ఓకే, సో ముందుగా ఏది చిక్ పీ సలాడా? ఫస్ట్ చిక్ పీ సలాడ్ అండి. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? ఇంగ్రీడియంట్స్ అండి: చిక్ పీస్, చాట్ మసాలా, క్యాప్సికమ్, ఆయిల్, సాల్ట్, coriander leaves, tomato ketchup, onions and lemon. ఓకే అండి, ఇంగ్రీడియంట్స్ చూసాం కదా, ఇంకా ప్రాసెస్ తెలుసుకుందాం. చిక్ పీ అంటే చెన్నా. అవునండి, చెన్నా మరి నానబెట్టారా మీరు? నానబెట్టి మనం కుక్ చేసుకున్నాం. ఓకే, ఎప్పుడు నానబెట్టారు? ఓవర్ నైట్స్ నానబెట్టుకోవాలి. ఓకే. అండ్ దెన్ మనం కొంచెం సాల్ట్ వేసి 3/4 కుక్ చేసుకోవాలి. ఓకే, సో ముందు రోజు రాత్రి మొత్తం నానబెట్టారంట చెన్నాని. దాని తర్వాత కొంచెం సాల్ట్ వేసి దాన్ని ఉడకబెట్టడం జరిగింది. ఓకే, ఇంకా ప్రాసెస్ తెలుసుకుందాం. ముందుగా ఏం చేయాలి? ప్యాన్ తీసుకుందామండి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, ప్యాన్ తీసుకుందాం, ఫ్రైయింగ్ ప్యాన్. దీంట్లో ఆయిల్ యాడ్ చేద్దాం. ఓకే, సో చెన్నా ప్లేస్ లో మనం శనగలు అలా తీసుకోవచ్చండి? తీసుకోవచ్చండి. ఆలు వెజిటేబుల్స్ కూడా తీసుకోవచ్చు. ఆలు కూడా తీసుకోవచ్చు. ఓకే, సూపర్. సో బాయిల్ చేసిన ఆలు తీసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఆయిల్ హీట్ చేస్తున్నామండి. దీంట్లో ఫస్ట్ కొంచెం ఆనియన్స్ యాడ్ చేద్దాం. ఓకే, సో ఇది ఎలా ఉంటుంది? స్పైసీగా ఉంటుందా లేకపోతే నార్మల్ గా ఉంటుందా? నార్మల్ గానే ఉంటుందండి. ఓకే, మనం ఇప్పుడు కారం అది ఏమీ తీసుకోవట్లేదు కాబట్టి ఓన్లీ చాట్ మసాలా తీసుకున్నారు. దట్స్ ఆల్. ఓకే, ఇది మంచి సాటే చేయాలి ఆనియన్స్ ని. ఓకే, సో స్పైసీగా కావాలనుకునే వాళ్ళకి ఏమైనా మిర్చి అలా యాడ్ చేసుకోవచ్చా? యాడ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ టేస్ట్ ఏమి డిఫరెంట్ గా అయిపోవడం అలా ఏమి ఉండదు? ఏముండదండి. ఓకే, సో ఆనియన్స్ లైట్ గా సాటే చేసుకోవాలి. దీంట్లో కొంచెం క్యాప్సికమ్ యాడ్ చేద్దాం. ఓకే, yellow క్యాప్సికమ్ ని యూజ్ చేస్తున్నారు. మంచి కలర్ ఉంటుంది, యూనో కలర్ఫుల్ గా కనబడుతూ ఉంటుంది. అండ్ దీని ప్లేస్ లో మనం మామూలుగా గ్రీన్ క్యాప్సికమ్ అయితే రెగ్యులర్ గా దొరుకుతుంది, సో దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. సో ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఏమి బయటకి వెళ్ళి చేసుకోవడం అలా ఏం లేదు, సింపుల్ రెసిపీనే. అవునండి. సో ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ఆనియన్స్ సాటే అయ్యాయి, క్యాప్సికమ్ కూడా సాటే అయ్యింది. మనం ఇప్పుడు చెనా ఆల్రెడీ కుక్ చేసిన చెనాని యాడ్ చేద్దాం. ఒకవేళ సడన్ గా ఈ రెసిపీ మనం ప్రిపేర్ చేసుకోవాలనుకోండి, దీన్ని పెట్టుకోకుండా ఉంటారు కొంతమంది, అప్పుడు ఏం చెయ్యాలి? కుక్ చేసుకోవచ్చు, కుక్ చేసుకొని వెంటనే చేసుకోవాలి. ఓకే, సో ముందు రోజు కనుక ఒకవేళ నానబెట్టుకోవడం అవ్వకపోతే డైరెక్ట్ గా మనం కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం 3/4 కుక్ చేసాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువసేపు కుక్ చేస్తే సరిపోతుంది. బట్ నానబెడితే ఆ టేస్ట్ వేరే వస్తుంది కదండి, మంచి టేస్ట్ వస్తుంది. సో జస్ట్ ఒక 2 minutes అట్లా కుక్ చేయాలి. ఇది ఉంటుందా అండి? 1-2 days ఉంటుందా? జస్ట్ స్నాక్ అండి, ఈవినింగ్ వరకు అట్లా అయిపోతుంది. వేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది. సో మళ్ళీ చల్లగైతే బాగోదండి. ఓకే, వేడిగానే తినాలట. సో బిగిన్ మనం చాట్ మసాలా యాడ్ చేద్దాం. ఓకే, ఇక్కడ యాడ్ చేసేస్తున్నారా? ఇక్కడ యాడ్ చేద్దాం. ఓకే, సో ఈ చాట్ మసాలాలో అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి, పులుపు ఉంటుంది, కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది. సో అదే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తామండి. ఓకే, ఎక్కువ పిల్లలు ఇష్టపడుతూ ఉంటారు చెనాని. సో యూజువల్గా చేస్తూ ఉంటారు కూడా మదర్స్. సో ఇలా కొంచెం డిఫరెంట్గా మనం చేసి కనుక ఇస్తే ఇంకా ఎక్కువగా ఇష్టపడి తినే అవకాశం ఉంటుంది అనమాట. ఈవెన్ ఐ లైక్, నాకు కూడా చిక్ పీ అంటే చాలా చాలా ఇష్టం. సో దీంట్లో ఇప్పుడు కొంచెం లెమన్ స్క్వీజ్ చేద్దాం. ఓకే, మరి వేడి మీద లెమన్ వేసేస్తే చేదు అవ్వదా? ఏమవుతుంది అంటారు కదా, చేదు అయిపోతుంది అది ఇది అనేసి. అవ్వదా? వేడి మీద మనం వేసేస్తున్నాము, చేదు లాంటిది ఏమి అవ్వదు. అండ్ దెన్ మనం స్టవ్ ఆఫ్ చేసామండి. ఓకే, సో మనం ఒక ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దట్స్ ఆల్ అంతే అండి. అయిపోయిందా? ఓకే, అయిపోయింది మన స్నాక్ ఐటమ్. నేను ఇంకా వెయిట్ చేస్తున్నా, ఇంకా ఏం చేస్తారా అని. ఓకే, సలాడ్ ఎలా అయితే మనం చేస్తాము, యా చిక్ పీ సలాడ్ కాబట్టి
సో చనా తీసుకున్నారు, ఓవర్ నైట్ దాన్ని నానబెట్టారనమాట. దాని తర్వాత కుక్ చేశారు, కొంచెం సాల్ట్ వేసి కుక్ చేశారు, ఎందుకంటే చనా మొత్తం సాల్ట్ అంటుకోవడం కోసం కుక్ చేశారు. ఆ తర్వాత సాల్ట్ వేస్తే అంటుకోదు. సో సాల్ట్ వేసి కుక్ చేశారు. ప్యాన్ తీసుకున్నారు, అందులో ఆయిల్ వేసి కొంచెం ఆనియన్ అండ్ క్యాప్సికమ్ వేశారు. కొంచెం వేగిన తర్వాత చనా వేశారు. అండ్ దాంట్లోనే కొంచెం చాట్ మసాలా అండ్ ఉప్పు వేసుకున్నారు. దట్స్ ఆల్. అండ్ కొంచెం లెమన్ జ్యూస్ వేశారు. దట్స్ ఆల్. రెడీ అయిపోయింది మన చిక్పీ సలాడ్. ఓకే, సో ఇప్పుడు తీసుకుందామా? ఓకే ఓకే అండి, సో రెడీ అయిపోయింది కదా, ఇంకా గార్లిష్ చేద్దామా? ఓకే. సో దీన్ని మళ్ళీ ఒక ఫైనల్ గా కొంచెం లెమన్ యాడ్ చేద్దామండి. మళ్ళీ లెమన్ యాడ్ చేస్తున్నారా? ఓకే. సో పుల్లగా భలే ఉంటుంది అనమాట. చాట్ మసాలా కూడా వేసాం కాబట్టి కొంచెం కారంగా పుల్లగా సూపర్. కొంచెం కొరియాండర్ తీసుకుందాము. ఓకే, కొంచెం కొత్తిమీరతో దీంతో గార్నిష్ చేసుకుందాం. ఓకే. సో నేను ఫైన్గా చాప్ చేసుకోవాలి. ఓకే. సో కొత్తిమీర వేయకపోతే ఆ టేస్ట్ రాదు కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర వేస్తే. కలర్ఫుల్ గా ఉంటుంది. యా, కలర్ఫుల్ గా. దానికోసం కొత్తిమీర యాడ్ చేస్తాం. యా, అండ్ కొరియాండర్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో ఫైనల్ గా కొరియాండర్ తోటి గార్నిష్ చేద్దాం. ఓకే. టమాటో కెచప్ కూడా తీసుకున్నాం కదా మనం. టమాటో కెచప్ జస్ట్ కొంచెం పిల్లలకి తీయగా కూడా బాగుంటుంది కదా. సో చక్కగా కలర్ఫుల్ గా ఉంది చిక్పీ సలాడ్. సో పద్మిని గారిని చిక్పీ సలాడ్ రెడీ అయింది, టేస్ట్ చేసి చెప్పండి. డెఫినెట్లీ అండి, మీరు చెయ్యొద్దన్నా కూడా నేను లాక్కుని తింటాను, చాలా కలర్ఫుల్గా కనపడుతుంది కాబట్టి. ఓకే, సో ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంది ఇందాక మనం చెప్పుకున్నట్టు. సో ఇక టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. సూపర్.